Hi Satvika, Hello, sir. how are you, Amma? Fine, sir. How are you, sir? I'm doing great, thanks for that. సో సాత్విక మీ Yeah, ఫాదర్ మీ బ్రదర్ అందరికి ఇప్పుడు ట్రస్ట్ వచ్చినట్టుంది కదా. yeah, sir. నైస్ 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 విచ్ కంపెనీ యూ గాట్ సెలెక్టెడ్ అమ్మా? Facts it, sir. ఫ్యాక్సెట్ లో సెలెక్ట్ అయ్యారు. సో విచ్ రోల్ ఇట్ ఈస్? Research analyst. రీసెర్చ్ అనలిస్ట్ రిలేటెడ్ టు ఫైనాన్స్. Yeah, yeah, sir. గుడ్ గుడ్ గుడ్. సో చెప్పండి అమ్మా మీ ఫీడ్బ్యాక్. సో ఎందుకంటే చాలా మందికి మీ డిస్టిక్ కి మీరు ఇప్పుడు రోల్ మోడల్ ఇండైరెక్ట్ గా. ఎందుకంటే మన సైడ్ నుంచి చాలా మంది ఎట్లా ఫీల్ అవుతా ఉంటారంటే అమ్మాయిలు బయటకు వచ్చి చదువుకోవాలంటే ఏదో లైక్ మనం నిజంగా జెన్యూనిటీ ఉంటాయా, జెన్యూన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయా అనే విధంగా ఉంటారు కదా. సో జస్ట్ వీ వాంట్ టు నో అబౌట్ యువర్ ఫీడ్బ్యాక్. సో ఫస్ట్ మీ కాలేజ్ ఎక్కడ అండ్ ఎలా మీకు జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది. Sir, I have completed my MBA Hmm. in Siddhartha College, sir, Hyderabad. ఓకే. Gatke, sir. Hmm. అండ్ అది సార్ నేను బీకామ్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇక్కడ ఎస్వికి వచ్చాను సార్. ఓకే. వచ్చిన తర్వాత చూశాను సార్. చూసి మళ్ళీ తర్వాత డాడీ వాళ్ళు ఏమన్నారు, ఓకే ఎంబీఏ కూడా ట్రై చేయి, ఎంబీఏ తర్వాత మళ్ళీ ట్రై చూద్దాము రాకపోతే అంటే మళ్ళీ ఎంబీఏ చేసిన సార్. ఎంబీఏ చేసిన తర్వాత ఇంకా బయట వెళ్తే ఇంకా డిఫికల్ట్ సార్, లైక్ హెచ్ఆర్ రౌండ్ కానీ అది తెలీదు కదా సార్, ఆన్సర్ ఎట్లా చేయాలి అట్లా. మళ్ళీ ఇక్కడ వచ్చాం సార్ ఎస్వికి. ఓకే. వచ్చి మళ్ళీ తర్వాత జాయిన్ అయ్యాను సార్. ఓకే. ఓకే. మీ కాలేజ్ ఏదన్నారు? సిద్ధార్థ కాలేజ్ సార్. సిద్ధార్థ గట్కే సార్, నారపల్లి. ఓకే, నారపల్లి దగ్గర. నైస్ నైస్ నైస్. సో అంటే కంపారిటివ్లీ వాట్ ఐ కెన్ సే దట్ వెన్ యూ స్టడీడ్ అబౌట్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్, సో అక్కడికి అంటే థియరిటికల్ దానికి అలాగే మనం ప్రాక్టికల్ గా మీరు నేర్చుకునే దానికి ఏమైనా డిఫరెన్స్ చూసారా? చాలా సార్. అంటే లైక్ వాళ్ళు అంత డెప్త్ గా చెప్పారు కదా సార్. జనరల్ ఏంటి అంటే లైక్ ఇది జనరల్ వాట్ ఈస్ వాట్ అంతే. కానీ ఇక్కడ డెప్త్ గా నేర్చుకున్నాం సార్, లైక్ వాట్ ఈస్ వాట్. అండ్ అకౌంట్స్ అండ్ ఫినాన్స్ ఆల్సో సార్. ఫినాన్స్ వాట్ ఈస్ వాట్ జస్ట్ అంతే చెప్తారు కదా సార్. ఇక్కడ చాలా డెప్త్ గా చెప్తున్నారు. ఇంకా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది సార్. లైక్ మాక్ ఇంటర్వ్యూస్ వీక్లీ చాలా ఇంప్రూవ్ అవుతున్నాం సార్. మీకు వీక్లీ వచ్చినప్పుడు ఏమనిపించిందమ్మా ఫస్ట్ లా? స్టార్టింగ్ లో లైక్ క్వశ్చన్స్ డిఫికల్ట్ గా అనిపించినాయి సార్. అది క్వశ్చన్స్ అంటే ఎలా ఆన్సర్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మళ్ళీ వీక్ చాలా ఇంప్రూవ్ అయినాం. ఫీడ్బ్యాక్ అనేది బాగా చాలా సార్, చాలా. లైక్ 3 marks కే ఇంకా నేను సెలెక్ట్ అయినా సార్. 2 to 3 marks అంతే. అంతే. అవును. సో పిల్లలు మీ బ్యాచ్ లో చాలా మంది, సో Yeah, మెనీ sir, పర్సన్స్, నాట్ ఓన్లీ 1 or 2 persons, ఐ కెన్ సే మోర్ దెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 to 12 members ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. Yeah, sir. ఇంకా మోర్ దెన్ దట్ ఐ కెన్ సే. సో మెనీ పీపుల్ వేర్ సెలెక్టెడ్. మిగతా వాళ్ళు ఇంకా పైప్ లైన్ లో ఉన్నారు. సో ద డే ఐ హోప్ మీకు గుర్తుందో లేదు, నేను చెప్పాను మీకు క్లాస్ లోకి వచ్చి చూస్తారు ఇక్కడ నుంచి ఆఫర్స్. 1 month అన్నారు కానీ ఇంకా 1 month కూడా కాలేదు. చాలా మందికి వస్తున్నాయి ఇంకా ఉన్నాయి. యా, నేను కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ 13 to 14 members కి వచ్చాయి. ఇంకా క్యూలో ఉంది. ఐ కాంట్ సే లైక్ ఒకటేసారి క్రెడిట్ తీసుకోను, టైం పడుతుంది. సో ఎందుకంటే నేననే కాదు, ఏ ఆర్గనైజేషన్, ఆక్స్ఫర్డ్ స్కూల్ అయినా సరే, ఆక్స్ఫర్డ్ కాలేజ్ అయినా సరే, పిల్లలకి ఎట్లంటే గ్రాడ్యువల్ గానే అవుతా ఉంటారు. ఎందుకంటే ద 5 fingers షుడ్ నాట్ బి సేమ్ ఆల్వేస్. కొంతమంది చాలా ఫాస్ట్ కొట్టుకుంటారు, కొంతమంది కొంచెం టైం పడుతుంది, కొంతమందికి ఎట్లా అంటే అరే నా ఫ్రెండ్కి వచ్చింది నాకెందుకు రాలేదన్న ఆ కసితో కూడా పిల్లలు సక్సెస్ అవుతా ఉంటారు. ఇంకా ఏం నేర్చుకున్నారు ఇక్కడ? మోర్ ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ మీరు కంపారిటివ్లీ ఎంబీఏతో పోల్చుకుంటే? చాలా సార్, లైక్ అంటే ఇంకా చెప్పలేము. చాలా లైక్ హెచ్ఆర్ సార్, హెచ్ఆర్ కానీ ఇంకా అంటే కంపెనీస్ లో ఈజీగా క్రాక్ చేయగలుగుతాం సార్ ఇంటర్వ్యూ. ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ చాలా హెల్ప్ అవుతాయి సార్. ఇంకా డెప్త్ గా అకౌంట్స్ కానీ ఫినాన్స్ నిజంగా ట్రస్ట్ చేయొచ్చా? చాలా సార్, డెఫినెట్లీ 100% సార్. అంటే వర్త మీరు పెట్టిన మనీ సింగిల్ రూపీ ఎవ్రీ రూపీ కలెక్టబుల్. ఒక్కొక్కరికి 4.5 ఈవెన్. బట్ ఐ హోప్ సో ప్యాకేజ్ ఇస్ గుడ్ ప్యాకేజ్ ఫర్ యూ, ఐ థింక్ సో. మీ ఆల్సో గుడ్ అమ్మా. సో ఎనీ అప్కమింగ్ స్టూడెంట్స్ కి ఏదైనా ఒక చెప్పాలనుకుంటే? డెఫినెట్లీ రావచ్చు అని చెప్తాను సార్. ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పిల్లలకు మేబీ యూజ్ అవుతుండొచ్చు? ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో? డెఫినెట్ గా అయితే వై షుడ్ వి హైర్ యూ, వై దిస్ కంపెనీ, అండ్ ఇంకా ఫినాన్స్ అండ్ అకౌంట్ కంపల్సరీ. కోర్ సబ్జెక్ట్ మాత్రం కంపల్సరీ. కొన్ని కంపెనీస్ కి లైక్ టెస్ట్ కూడా ఉన్నాయి సార్, ఎస్సే రైటింగ్ ఆర్ రీజనింగ్ అట్లా. ఓకే, ఆప్టిట్యూడ్ రీజనింగ్. హెచ్ఆర్ క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అయినాయి అవుతున్నాయి సార్ ఆల్మోస్ట్. ఎగ్జామ్స్ వైజ్ ఎస్వి వాళ్ళు భయపడరు. నో సార్, మన ఎగ్జామ్స్ వైజ్ గా మనకు ఉండే కాన్ఫిడెంట్ వేరు. పిల్లలకి ఎవరికైనా అది ఏ ఎగ్జామ్ అయినా సరే, వాయిస్ అండ్ వర్సెంట్ అయినా, ఏ రౌండ్ అయినా, ఎందుకంటే మనం పక్కన ఉన్నప్పుడు పిల్లలకి చాలా ధైర్యం ఉంటుంది. గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్, డూ యువర్ బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.